అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి ఏజీ స్టేట్ ఆఫీస్ వారి వివరణ జీవో నంబర్ 315లో సవరణలు పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయీ న్యూస్ అండి .com. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఏపీ పెన్షనర్లకు జీవో నెంబర్ 315లోని సవరణలు. కుటుంబ పెన్షన్ విషయంలో అవగాహన అవసరం అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు సంబంధించి జీవో నెంబర్ 315 అంటే 2010లోని నిబంధనల మేరకు కొన్ని మార్పులు మరియు సవరణలు, ముఖ్యంగా విడో లేదా విడాకులు పొందిన కుమార్తె డివోర్స్డ్ డాటర్కు సంబంధించి కుటుంబ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ విషయంలో అకౌంట్ జనరల్ ఆఫీస్, ఏజీ ఆఫీస్ విజయవాడ వారు ఇటీవల స్పష్టమైన వివరణ అయితే అందజేశారు. జీవో నెంబర్ 315 ప్రకారంగా ఉన్న ముఖ్యమైన నిబంధనలు: కుటుంబ పెన్షన్ అర్హత, అనర్హత అండి. ఒక సర్వీస్ పెన్షనర్ లేదా పదవి విరమణ పొందిన వ్యక్తి కాలం చేసిన తర్వాత వారి కుమార్తె అందుకు అర్హత పొందాలంటే ఆమె ఆ తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడి ఉండాలి. సమస్యాత్మక పరిస్థితి: తల్లిదండ్రులు వారి జీవితకాలంలోనే కుమార్తె వివాహం చేసుకుని తర్వాత వితంతువు లేదా విడాకులు పొందినప్పుడు ఆమె అప్పటి నిబంధనల ప్రకారంగా పెన్షన్ పొందే అర్హత ఉండదు. కుటుంబ పెన్షన్ కోసం అనుసరించాల్సిన ప్రక్రియలు: దరఖాస్తుదారుడు ఆధారపడి జీవిస్తున్నటువంటి నిర్ధారణ పత్రాలైతే సమర్పించాల్సి ఉంటుంది. ఇది వివరణాత్మకంగా తల్లిదండ్రుల సేవా కాలంలో ఉన్న సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. తాజా ఉదాహరణ: ఈ మధ్య కాలంలో టి రామయ్య అనే సర్వీస్ పెన్షనర్ కుటుంబానికి సంబంధించిన కేసు జరిగింది. టి రామయ్య గారు జూలై 11, 1982లో మరణించారనమాట. సో ఇక్కడ ద లేట్ టి రామయ్య గారు 1982లో ఆయన మరణించారు. ఆయన సతీమణి 2019లో మరణించారు. సో కుమార్తె 2005లో వితంతువుగా మారి తల్లి మరణానంతరం కుటుంబ పెన్షన్ కోసం దరఖాస్తు చేశారు. దీన్ని ఏజీ ఆఫీసు ఒప్పుకోలేదన్నమాట. ఏజీ ఆఫీస్ స్పందన: రామయ్య గారి జీవితకాలంలో కుమార్తె సరోజిని గారు తన తండ్రిపై ఆధారపడి లేరన్నమాట. కాబట్టి తల్లి సత్యవతి గారిపైనే ఆధారపడి ఉన్నారు. ఈ కారణంగా కుటుంబ పెన్షన్ పొందే అర్హత లేదు అని ఏజీ ఆఫీసు తిరస్కరించడం జరిగింది. అందరికీ తెలిసిందే అండి. సో జీవో నెంబర్ 315లోని ముఖ్యమైన స్పష్టీకరణ: కుటుంబ పెన్షన్ అర్హత ఉండాలంటే అన్మ్యారీడ్ లేదా ఫిజికల్లీ డిసేబుల్డ్ ఉన్న పిల్లలు తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటే పెన్షన్ పొందే అర్హత ఉంటుంది, కానీ ఈ కేసులో ఉండదని చెప్పారు. వితంతువు లేదా విడాకులు పొందిన కుమార్తె, సో ఈ కోవకు చెందిన వారు తల్లిదండ్రుల జీవితకాలంలో వారి మీద పూర్తిగా ఆధారపడి ఉంటే మాత్రమే ఫ్యామిలీ పెన్షన్కి అర్హత కలిగి ఉంటారండి. తల్లిదండ్రుల మరణానికి ముందు ఆర్థిక అతిథురాలిగా లేకపోతే పెన్షన్ మంజూరు చేయబడదన్నమాట. సో ఆధారపడి ఉంటేనే అర్హత. తల్లిదండ్రుల మరణానికి ముందు పిల్లలు వారి ఆర్థిక భరోసా మీదనే జీవించి ఉండాలండి. అటువంటి పరిస్థితుల్లో అయితే ఫ్యామిలీ పెన్షన్‌కి అర్హత ఉంటుంది. పెన్షన్ దరఖాస్తుల రద్దు కారణాలు: తల్లిదండ్రుల జీవితకాలంలో కుమార్తె వివాహం జరిగితే పెన్షన్ అర్హత గల్లంతవుతుంది. తల్లిదండ్రులపై ఆధారపడని రికార్డులు ఉన్నచో పెన్షన్ మంజూరు చేయరు. వివిధ సంఘాల సూచనలు: పెన్షనర్ల సంఘాలు మరియు అవగాహన కలిగిన వ్యక్తులు పెన్షనర్ల సమావేశంలో జీవో నెంబర్ 315 నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన కల్పించాలి. దరఖాస్తుల నియామకాలకు సంబంధించి అవగాహన లేమి వల్ల అవసరం దరఖాస్తులను దూరం చేయాలి. దరఖాస్తుదారుల కోసం సూచనలండి. తదుపరి చర్యలు: దరఖాస్తు చేసే ముందు తల్లిదండ్రులపై పూర్తిగా ఆధారపడిన ఆర్థిక రికార్డులు, ప్రమాణాలు సమర్పించాల్సి ఉంటుంది. ఏదైనా అనుమానం ఉన్నచో ఏజీ ఆఫీస్ లేదా పెన్షన్ విభాగానికి సంప్రదించాలి. నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేయడం: జీవో నెంబర్ 315లో పేర్కొన్న మార్గదర్శకాలు పూర్తిగా పాటించాలి. అర్హతను నిర్ధారించుకోవడం: ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతి పొందడానికి తగిన ఆధారాలు సమర్పించాలి.
సో, మొత్తానికి కుటుంబ పెన్షన్ విషయమై జీవో నంబర్ 315లో నిబంధనలపై పెన్షనర్లలో స్పష్టత అవసరమండి. వితంతు లేదా విడాకులు పొందిన కుమార్తె తల్లిదండ్రులపై ఆధారపడి ఉన్న ఆర్థిక పరిస్థితులను నిరూపించగలిగితే మాత్రమే పెన్షన్ అర్హత పొందుతారు. పెన్షనర్ల వ్యవస్థపై మరింత అవగాహన కల్పించేందుకు పెన్షనర్ల సంఘాలు ముందుకు రావడం కీలకం. సక్రమమైన రూల్‌ను అనుసరించడం ద్వారా అనవసర సమస్యలు నివారించవచ్చు అని ఏజీ ఆఫీస్ వారు ఈ మేరకు క్లియర్‌గా అయితే స్పష్టం చేశారు.